ఏపీ పాలిటిక్స్ లో దిశ చట్ట రద్దు అంశం హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ చట్టాన్ని రద్దు చేస్తూ రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం రాజకీయ దుమారం రేపుతోంది. ఓవైపు బీఎన్ఎస్ చట్టాలు అమల్లో ఉండడంతో ప్రత్యేక చట్టం అవసరం లేదని ప్రభుత్వం చెబుతుండగా, మహిళల భద్రతకు అండగా నిలిచిన వ్యవస్థను రాజకీయ కారణాలతో నిర్వీర్యం చేశారని వైసీపీ ఆరోపిస్తోంది. ఏపీలో దిశ చట్టం రద్దుపై రాజకీయ రగడ షురూ అయ్యింది. అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. దిశ చట్టాన్ని రద్దు చేస్తూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్టు హోంమంత్రి వంగలపూడి అనిత ప్రకటించారు. భారతీయ న్యాయ సంహిత అమల్లోకి రావడంతో ప్రత్యేక దిశ చట్టం అవసరం లేదని స్పష్టం చేశారు. అయితే దిశ పేరుతో ఏర్పాటైన పోలీసు వ్యవస్థ సేవలు కొనసాగుతాయని తెలిపారు. గత ప్రభుత్వం దిశ చట్టం పేరుతో ప్రచారం చేసినప్పటికీ చట్టపరంగా అనేక అంశాలు అమల్లోకి రాలేదన్న ఆమె, మహిళల భద్రత కోసం ఇప్పటికే శక్తి టీంలు, శక్తి యాప్ వంటి చర్యలను ప్రభుత్వం అమలు చేస్తోందని వివరించారు. చట్టబద్ధత జరగలేదు. దానికి సంబంధించి ఏదైనా ఒక చట్టబద్ధత కలగాలి అంటే అది రాష్ట్రపతి ఆమోదం కావాలి, సెంట్రల్ గవర్నమెంట్ దానికి ఆమోదం పొందాలి. సో అది వెళ్ళేటప్పుడు చాలా సందర్భాల్లో వాళ్ళు వెనక్కి తిరిగి పంపించడం, తిరిగి వీళ్ళు ప్రాపర్ వేలో వాళ్ళు ఇచ్చిన క్వశ్చనరాకి కూడా వాళ్ళు సమాధానం చెప్పలేకపోవటం, ఇవన్నీ కూడా జరిగినాయి. యాక్చువల్గా ఈ బిఎన్ఎస్ఎస్ ఏదైతే వచ్చిందో మనకి 23లో దానికి సంబంధించి యాక్చువల్గా ఏదైతే ఈ దిశ బిల్లులో ఉన్నాయో అందులో మ్యాక్సిమం పాయింట్స్ అని అందులో కవర్ అయినాయి. కాబట్టి సపరేట్గా ఇది అవసరం లేదు అని కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన తర్వాత ఈ బిల్లుని డ్రాప్ చేయడం జరిగింది. ఒకటి చెప్తున్నా, దిశ అన్న ఒక్క పేరుని పెట్టుకొని దిశ చట్టం రాకుండానే దిశ పోలీస్ స్టేషన్లు పెట్టారు. దిశ చట్టం లేకుండానే దిశ పోలీసులని కన్వర్ట్ చేశారు. దిశ చట్టం లేకుండానే దిశ వెహికల్స్ అని కొన్నారు. దిశ అనే చట్టం లేకుండానే దిశ చట్టంతో మేము అది చేసేసాం ఇది చేసేసాం మాట్లాడుతున్నారు. నేను నిజంగా ఈరోజు ఒక విషయం కూడా చెప్పాలి. ఈ బిఎన్ఎస్ఎస్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని ఈరోజు మీరు అబ్జర్వ్ చేసుకుంటే మ్యాక్సిమం పోక్సో కేసుల్లో కానీ కొన్ని కేసుల్లో కానీ విత్ ఇన్ 6 monthsలోనే కన్విక్షన్స్ పడే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. వీళ్ళ దగ్గర 15 రోజులు ఇన్వెస్టిగేషన్ పూర్తి అవ్వాలి, 20 రోజుల్లో శిక్ష పడిపోవాలనే సందర్భాలు కూడా దిశ యాక్ట్లో పెట్టారు. నేను ఒకటి చెప్తున్నా, పోలీసులకి కనీసం ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ సిస్టమ్కి సంబంధించి రెన్యువలే చేయలేని వాళ్ళు ఇన్వెస్టిగేషన్ 15 రోజుల్లో పూర్తి చేయాలి అని టార్గెట్లు పెడితే ఎవరు చేయగలరండి? దిశ చట్టం రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మహిళలు, చిన్నారుల భద్రతకు దిశ ఒక సమగ్ర రక్షణ వ్యవస్థగా పనిచేసిందని ఎక్స్ వేదికగా స్పందించారు. నేరం జరిగిన క్షణం నుంచి దర్యాప్తు, ఫోరెన్సిక్ సాక్ష్యాల సేకరణ, ప్రత్యేక కోర్టులు, సత్వర న్యాయం వరకు సమన్వయంతో రూపొందించిన వ్యవస్థను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. దిశ యాప్, మహిళా పోలీస్ స్టేషన్లు, గ్రామస్థాయి మహిళా పోలీసులు, ప్రత్యేక పెట్రోలింగ్, ఫోరెన్సిక్ మౌలిక సదుపాయాలు, ప్రత్యేక కోర్టులు వంటి చర్యలతో మహిళలకు భద్రత పెరిగిందని తన ట్వీట్లో పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి అని డిమాండ్ చేశారు జగన్. దిశ చట్టం రద్దును వైసీపీ మహిళా విభాగం కూడా తీవ్రంగా ఖండించింది. మహిళల రక్షణ కోసం తీసుకొచ్చిన చట్టాన్ని రాజకీయ కారణాలతో రద్దు చేయడం సరైంది కాదంటోంది. జగన్మోహన్ రెడ్డి గారు దిశ చట్టాన్ని తీసుకొచ్చారు కాబట్టి అతనికి పేరు వచ్చేస్తుంది అని చెప్పి ఇంత దుర్మార్గకరమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ నిర్ణయం వల్ల మహిళల రక్షణ అనేది గాలికి వదిలేసినట్టుగా పూర్తిగా నిరూపించబడింది. ఇంకా నేరస్తులకి భయం అనేది లేకుండా పోయే పరిస్థితి రానున్న రోజుల్లో కనిపిస్తుంది. ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుతున్నాం, మీకు కావాలంటే జగనన్నకు పేరు వస్తుందని భయపడితే పేరు మార్చి అయినా ఈ దిశ చట్టాన్ని ఆమోదం పొందేట్టుగా చేయండి. ఇది మహిళల రక్షణకి చాలా ఉపయోగపడే చట్టం. మొత్తానికి దిశ చట్టం రద్దుతో మహిళల భద్రతపై రాజకీయ చర్చ మరింత హీట్ పెంచుతోంది. బిఎన్ఎస్ చట్టాల పరిధిలోనే సమర్థవంతమైన రక్షణ అందుతుందని ప్రభుత్వం వాదిస్తుండగా, దిశ వంటి ప్రత్యేక వ్యవస్థ కొనసాగాల్సిందేనని వైసీపీ పట్టుబడుతోంది. చట్టం రద్దు తర్వాత మహిళల భద్రతకు సంబంధించి ప్రభుత్వం చేపట్టే చర్యలు, అలాగే వైసీపీ రియాక్షన్ ఎలాంటి టర్న్ తీసుకుంటుంది అనేది ఆసక్తిగా